మిత్రులారా, ఈరోజు మరొక ప్రధానమైనటువంటి అంశంతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. అదేంటయ్యా అంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తలపెట్టినటువంటి శ్వేతపత్రాల విడుదల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనకి 3 అంశాలపైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. మరొక 4 అంశాలపైన వారు శ్వేతపత్రాలు విడుదల చేయబోతూ ఉన్నారు. ఈ అంశం శ్రోతలందరికీ విదితమే. అయితే శ్వేతపత్రం అనేటువంటిది ఏంటి, శ్వేతపత్రం ఏ సందర్భంలో విడుదల చేస్తారు, దాని యొక్క ఆవశ్యకత ఏంటి, దీని ద్వారా మనం నేర్చుకోబోవలసినటువంటి అంశాలు ఏంటి? ముందుగా శ్వేతపత్రం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక అంశానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ప్రజలకు తెలియచెప్పేటువంటి ఒక సమాచార నివేదిక, దీన్ని శ్వేతపత్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరొక అంశం ఏంటయ్యా అంటే, మనం ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం తన విధానాలను రూపొందించేటువంటి క్రమంలో తగినటువంటి అభిప్రాయాలను ప్రజల నుంచి ఆహ్వానించడానికి ప్రభుత్వం సేకరించబోయేటువంటి ఒక సమాచారాన్ని కూడా మనం శ్వేతపత్రంగా మనం గమనించాలి. లేదా ఏదైనా ఒక బిల్లుని సభలో ప్రవేశపెట్టడానికి ముందు దాని యొక్క విధి విధానాలను, దాని యొక్క సంక్షిప్తతను, వివరాలను ప్రజలకు తెలియజేసేటువంటి క్రమంలో ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఒక అధికారిక పత్రంగా మనం శ్వేతపత్రాన్ని గుర్తించవచ్చు. అయితే ఇక్కడ ఏ సందర్భంలో శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది? ఒకటి, ప్రతిపక్ష పార్టీలు అనేటువంటివి ప్రభుత్వాల యొక్క పనితీరుకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయమని కోరిన సందర్భంలో విడుదల చేయబడేటువంటివే ఈ శ్వేతపత్రాలు. అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటంటే, ఒకటి, తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అంత క్రితం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పనితీరుని ప్రజలకు తెలియచెప్పాలి అనేటువంటి క్రమంతో శ్వేతపత్రాల విడుదలకు ముందుకు రావటం. అదే పరంపరలో మన రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య కూటమి ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరంపరని రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రేరణ ఎవరయ్యా అంటే, మనకి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయినటువంటి బీజేపీ. ఆ బీజేపీ ప్రభుత్వం కూడా ఇలానే శ్వేతపత్రాలు విడుదల చేయాలి అనేటువంటి ఆలోచనకు రావటం, దీన్ని ఒక ప్రహసనంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కొనసాగిస్తూ ఉన్నాయి. అంటే దీని ద్వారా అసలు వాస్తవిక సమాచారం అనేటువంటిది ప్రజలకు చేరుతుందా, లేదా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి క్రమంలో ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తూ ఉన్నారా అనేటువంటి ఒక సందేహం ప్రజల ముందు కొట్టుమిట్టాడుతూ ఉంది. అటువంటి క్రమంలోనే ఈ శ్వేతపత్రం పైన మనం ఈ 4 అంశాలని మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడిన తర్వాత జూన్ 2012 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి మంత్రిమండలి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక 7 అంశాలపైన, పాలనా అంశాలపైన శ్వేతపత్రాలను విడుదల చేయాలి అనేటువంటి నిర్ణయానికి రావడం. ఆల్రెడీ ఇందాకే మీకు మెన్షన్ చేస్తున్నాం. వాటిల్లో 1 పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, 2 రాజధాని అమరావతికి సంబంధించినటువంటి అంశం, అలానే 3వది ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అంశం, 4 విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అంశం, అలానే ఇసుక మైనింగ్కు సంబంధించినటువంటి అంశం మరొక అంశం. వీటితో పాటు లా అండ్ ఆర్డర్, ఇలా ఒక 7 అంశాలపైన
పర్యావరణానికి సంబంధించిన అంశం పైన శ్వేతపత్రాలను ప్రభుత్వం విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ ఈ ఏడు శ్వేతపత్రాల్లో అత్యంత ప్రధానమైనదిగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా లా అండ్ ఆర్డర్. మనకి ఎక్కడ చూసినా విస్తృతమైనటువంటి పోకడలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటివి ఏ మేరకు ఉన్నాయి అనేటువంటిది అతి సామాన్యుడి దగ్గర నుంచి అసామాన్యమైనటువంటి వ్యక్తి వరకు కూడా వాళ్ళ మదిలో మెదులుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఈ శాంతి భద్రతలు. ఈ లా అండ్ ఆర్డర్లో కొన్ని ఉదాహరణలు మనకి నంద్యాల జిల్లాలో ముచ్చుమరి గ్రామంలో జరిగినటువంటి బాలిక అదృశ్యం అత్యాచార సంఘటన, ఇప్పటి వరకు బాలిక ఆచూకీ దొరకకపోవటం, రీసెంట్గా జూలై 17వ తారీఖున వినుకొండలో జరిగినటువంటి నడి రోడ్డుపై జరిగినటువంటి అమానవీయకరమైనటువంటి అటవిక సాంప్రదాయాన్ని, అటవిక సమాజాన్ని మరలా తెరపైకి తీసుకొస్తూ జరిగినటువంటి నరమేధం. ఇటువంటి సంఘటనల దృష్ట్యా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే మిగిలినటువంటి 4 అంశాలపైన బహుశా రేపటి నుంచి మనకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బహుశా అసెంబ్లీ సాక్షిగా విడుదల చేస్తారేమో. లా అండ్ ఆర్డర్కి సంబంధించి మనం వేచి చూడాల్సినటువంటి అంశం. అయితే ఇంతకు ముందే మీకు మెన్షన్ చేసి ఉన్నాను, ఎవరు శ్వేతపత్రాలను విడుదల చేయమని అడగటం జరుగుతుంది, ఏ సందర్భంలో కోరతారు అంటే, ఒకటి ప్రతిపక్షాలు ప్రభుత్వ ఎండగట్టేటువంటి క్రమంలో, లేదా ప్రభుత్వం యొక్క పనితీరు సక్రమంగా ఉందా లేదా అనే దాన్ని చూడటానికి. రెండవది, ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు గత అధికారంలో కొనసాగినటువంటి ప్రభుత్వం యొక్క పనితీరుని తెలియజేస్తూ విడుదల చేసేటువంటి పత్రాలు. బహుశా వీటికి శాంక్సిటీ ఎప్పుడు వస్తుంది, విలువ ఎప్పుడు ఆపాదించబడుతుంది అంటే, చట్టసభల ద్వారా ఎప్పుడైతే సభలో మనకి వాటిని విడుదల చేస్తారో, వాటిపైన కూలంకుషమైనటువంటి చర్చలు జరుగుతాయో అప్పుడు వాటికి ఒక ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. ప్రజలు వాటిని సహృదయంతో స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ నేను గమనించినటువంటి అంశం ఏంటయా అంటే, జూలై 17వ తారీఖున నీతి ఆయోగ్ యుఎన్డిపి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం గత ప్రభుత్వం యొక్క పనితీరు ఏ మేరకు ఉంది, అది అభివృద్ధి వైపు పయనించిందా లేదా అభివృద్ధికి ఆటంకంగా మారిందా అనేటువంటి అంశాన్ని ఆ నివేదిక ద్వారా రాష్ట్రానికి ఇచ్చినటువంటి ర్యాంకుల్ని బట్టి మనం అవగాహన చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 17 రకాలైనటువంటి లక్ష్యాల్లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1 నుంచి 7 లోపు ర్యాంకుల్ని కైవసం చేసుకొని ఉంది తప్ప అంతకు మించి ఎక్కువ ర్యాంకులు పొందినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడం. ఈవెన్ పేదరికం కానీ, పర్యావరణం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీటిల్లో మనం దేన్ని తీసుకున్న సస్టైనబుల్ సిటీస్ అండ్ టౌన్స్ విషయంలో కానీ, ఏ విషయాన్ని మనం తీసుకున్నా 1 నుంచి 10 లోపు ర్యాంకుల్ని కైవసం చేసుకొని ఉంది. కాబట్టి ఈ సందర్భంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి శ్వేతపత్రాలు సరైనవా కావా? సరైనవైనట్లయితే ఈ రాష్ట్రం నీతి ఆయోగ్ యుఎన్డిపి చెప్పిన దాని ప్రకారం అభివృద్ధి చెందిందా చెందలేదా, ఇటువంటి అంశాలు మనం బేరీజు వేసుకోవటానికి, ప్రజలు వాస్తవికతను తెలుసుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. అటువంటి దృష్టితో ఎప్పుడైతే శ్వేతపత్రాలను సభాముఖంగా మనం విడుదల చేయటం జరుగుతుందో అవి ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఆ సంతరించుకున్న తర్వాత ప్రజలు ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల ఒక అవగాహనని కలగజేసుకొని ఏ ప్రభుత్వం ప్రజారంజకంగా పాలన చేసింది, ఏ ప్రభుత్వం ఎటువైపు అడుగులు వేస్తుంది అనేటువంటి అంశాన్ని గమనించడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయటం ద్వారా ప్రభుత్వ విధానాల పట్ల, ప్రభుత్వ కార్యకలాపాల పట్ల ప్రజలు ఒక సహృదయమైనటువంటి అభిప్రాయాన్ని కలగజేసుకోవటానికి వీలుంటుంది.
వారి యొక్క అమూల్యమైనటువంటి సూచనల్ని మీడియా ద్వారా కానీ ప్రజాభిప్రాయాన్ని సమీకరించడం ద్వారా కానీ ప్రభుత్వానికి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అట్లానే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ మేరకు మనం ప్రభుత్వ పరంగా వాళ్ళకి మనం సేవలు, ఉత్తమమైనటువంటి సేవలు అందించాలి అనేటువంటి ఆలోచన వైపు ప్రజల ద్వారా ప్రభుత్వానికి ఒక సంధానకర్తగా ఈ శ్వేతపత్రాలు అనేటువంటి ఉపయోగపడతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ వాస్తవిక సమాచారంగా ఎప్పుడైతే మనం ప్రజలకు తెలియజేస్తామో అప్పుడు దానికి విశ్వసనీయత అనేటువంటిది ఆపాదించబడుతుంది. కాబట్టి ఇటువంటి శ్వేతపత్రాల ద్వారా మనం స్వీకరించవలసినటువంటి అంశం ఏంటయ్యా అంటే వాస్తవిక సమాచారాన్ని మాత్రమే మనం ప్రజల్లోకి ప్రమోట్ చేయాలన్నా, అది సభాముఖంగా జరగాలన్నా. ఎప్పుడైతే సభాముఖంగా జరుగుతుందో అప్పుడు ప్రజలు ఆ విషయాన్ని అవగాహన చేసుకొని ప్రభుత్వం పట్ల సదభిప్రాయాన్ని కలగజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.